నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. యాక్చువల్గా ఒక 2 డేస్ నుంచి ఈ ఢిల్లీ గాంధీ విహార్ దగ్గర జరిగిన మర్డర్ కేసు గురించి చూస్తున్నానండి. న్యూస్లో కానీ మనం ఎక్కడ చూసినా ఈ న్యూస్ చూస్తుంది. నాకు అంటే మనం ఎన్నో న్యూస్ చూస్తుంటాం, కొన్ని మనసుకు చాలా బాధ అనిపిస్తాయి. ఈ కేసులో యాక్చువల్గా అబ్బాయి పేరు రామ్కేష్ అని ఒక అబ్బాయి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం కోసం ఢిల్లీ వెళ్ళాడండి. అబ్బాయికి 32 ఇయర్స్ అంటే యూపీఎస్సీకి ఆల్మోస్ట్ ఫైనల్ అటెంప్ట్ అయి ఉంటుంది. ఆల్రెడీ 3-4 టైమ్స్ ట్రై చేసి ఉంటాడు అది క్రాక్ చేయడం కోసం, యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం కోసం. అంత డెడికేటెడ్గా ఉన్న పర్సన్ అనమాట అబ్బాయి. అంటే ఇంకా యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే మామూలు విషయం కాదండి. ఎంత స్టేబుల్ మైండెడ్ ఉండాలి. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ గోల్కి స్టిక్ అయ్యి ఉంటే కానీ యూపీఎస్సీ క్రాక్ చేయలేరు. అలాంటి అబ్బాయి ఆ గాంధీ విహార్ ఏరియాలో ఒక చిన్న ఇంట్లో రెంట్కుంటాడు. ఒక రూము, ఒక కిచెను, ఒక బాత్రూమ్ అంతే. ఆ అమ్మాయికి అమృత అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి 21 ఇయర్ ఓల్డ్ అండి. చాలా చిన్న అమ్మాయి. అబ్బాయి కన్నా ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ చిన్నది. బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చదువుతుంది. ఫారెన్సిక్ సైన్స్ అంటే అమ్మాయికి అన్నీ ఈ మనకు సినిమాలో చూపించినట్టుగా అన్ని ఐడియాస్ ఉండుంటాయి. సో ఇద్దరికి ఎలా పరిచయం అయింది. లివింగ్ టుగెదర్ అగ్రిమెంట్లో ఉండి వాళ్ళిద్దరూ ఆగస్ట్ నుండి కలిసి ఉంటున్నారు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా వచ్చాయంటే ఆ అమ్మాయి మరి ఏం వీడియోస్ ఉన్నాయో అబ్బాయి దగ్గర, ఫొటోస్ వీడియోస్ ఉన్నాయని చెప్పి ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్ట. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు అసలు ఆగస్టుకి అక్టోబర్ 5న అబ్బాయిని మర్డర్ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అండి. 2 monthsలో అసలు అబ్బాయికి అంత క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ అమ్మాయి అంత సీక్రెట్గా ఉండే వీడియోస్ అబ్బాయి దగ్గర ఎందుకు ఉన్నాయి? అసలు మన జనరేషన్ ఎటుపోతుందండి, నాకు అర్థం కాదు. సో ఓకే, ఏం జరిగిందో మనకు తెలీదు. ఆ అబ్బాయి వీడియోస్ అవి హార్డ్ డిస్క్లో ఈ అమ్మాయివే కాకుండా ఒక 10-15 మెంబర్స్ ఆల్రెడీ అందులో ఉన్నాయన్నట్టుగా చెప్పాట. ఈ అమ్మాయి మరి రిక్వెస్ట్ చేసింది, అబ్బాయి ఇవ్వనన్నాడు. సో ఈ అమ్మాయికి కోపం వచ్చింది, భయం వేసింది. అన్నీ జరుగుతాయి కదా, ఇప్పుడు తప్పు జరిగిన తర్వాత ఇంకా అన్ని భయాలు వస్తాయి. సో ఇంటికి పేరెంట్స్కి చెప్పడానికి లేదు, పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇవ్వచ్చు అమ్మాయి, అది చేయలేదు. ఆ అబ్బాయిని చంపాలని ప్లాన్ చేసింది. ఈ అమ్మాయి 21 ఇయర్ ఓల్డ్ గర్ల్ అండి. మళ్ళీ దీనికి ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్, 21 ఇయర్కి మళ్ళీ ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఇన్ఫామ్ చేసిందనమాట. ఇలా ఎవరితో అయితే నేను లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నానో అతను నాకు మరి బెదిరిస్తున్నాడు ఇట్లా అని చెప్పుకుంటుంది. ఇంకా సందు మందు అన్నట్టు ఉంటారు కదా, ఆల్రెడీ వదిలేస్తున్న అమ్మాయి మళ్ళీ కాల్ చేస్తే ఇంకా అత్యుత్సాహం చూపించేసి వాడు ఇంకో ఫ్రెండ్ని తీసుకొని వచ్చి ఈ అబ్బాయిని చంపాలని ప్లాన్ చేశారు. ఆల్రెడీ ఈ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏదో గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ ఎవరో. సో ముగ్గురు కలిసి ప్లాన్ చేసి ఆ అబ్బాయిని, వాడు చేసిన తప్పే కాదనట్లేదు, ఆ అబ్బాయి అలా చేయకుండా ఉండాలి, కానీ ఆ అబ్బాయిని చంపడానికి ప్లాన్ చేసి అదే 6th రోజు మార్నింగ్ ఆ అబ్బాయిని చంపారు. అదే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5th అంటే 6th పొద్దున అవుతుంది అనగా ఆ ముగ్గురు కలిసి ఆ అబ్బాయిని మెడ నులిమి చంపేసి, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ తెలివితేటలు ఎక్కువైపోయి చంపేసి వాడికి అంటే ఆయిల్స్ అప్లై చేస్తారు. ఇప్పుడు గీ, ఆల్కహాల్, ఆయిల్ అన్నీ అప్లై చేసి కాల్ చేసి అది యాక్సిడెంట్గా క్రియేట్ చేయడం కోసం ఎంత తెలివి మీరిపోతున్నారండి. అసలు యాక్సిడెంట్గా క్రియేట్ చేయడం కోసం సిలిండర్ పేల్చేసి చక్కగా తప్పుకున్నారనమాట. ఇంకా మామూలుగా ఇన్ జనరల్గా మా నేబర్స్ వీళ్ళు అక్కడ పేలిందని చెప్పారు, కేసును రిజిస్టర్ చేసుకున్నారు. పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి డెఫినెట్గా డౌట్స్ వస్తాయి కదండి. వాళ్ళు 110% మనకన్నా ముందెళ్ళి ఆలోచిస్తారు, మనకు మించి ఆలోచిస్తారు. సో వాళ్ళకి ఆ మెడ ప్రాంతంలో ఏదో నులివినట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగారట, మీకు ఎవరి మీద డౌట్ ఉందా, మాకు ఇలా అనిపిస్తుంది అని అంటే వాళ్ళు అన్నారంట, అమ్మాయి ఎవరో మరి 2 months అయింది కదా, మరి ఆ అమ్మాయి మీద మాకు డౌట్ ఉంది అన్నట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. నైబర్స్ వాళ్ళు కూడా చెప్పారంట, అదే సీసీటీవీ ఫుటేజ్లో కానీ ఇట్లా ఆ అబ్బాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఆ అబ్బాయి ఫ్రెండ్ రావడము, మళ్ళీ ఈ అమ్మాయి మొబైల్ ట్రాకింగ్లో అంతా చేసి మొత్తాన్ని పట్టుకున్నారు. మన డిపార్ట్మెంట్ అంత ఈజీగా లేరు కదండి. మన ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా అన్నీ చేస్తూ ఉంటే పట్టుకోలేనంత చేత కాకుండా లేదు మన సిస్టమ్. అంతా బాగుందండి.
ఓవరాల్గా వీళ్ళు పట్టుకున్నారా అమ్మాయి అది చేసింది అనుకుని అసలు అట్ వాట్ కాస్ట్ ఆ అబ్బాయిని చంపాల్సి వచ్చిందండి. వాడు చేసింది 190% తప్పే కాదనట్లేదు. కానీ ఒక మనిషిని నిర్దాక్ష్యంగా ఎట్లా చంపగలిగింది ఆ అమ్మాయి? 21 ఇయర్ ఓల్డ్ గర్ల్. అండ్ మోర్ ఓవర్ అంటే ఇప్పుడు మన పెంపకంలో తప్పుందా, లేకపోతే ఇప్పుడు వచ్చే మీడియా తప్పుందా? నేను అన్నీ ఇప్పుడు చూసే ఓటీటీలో ఇవన్నీ చూసి నాకు నేను ప్లాన్ చేసి చంపేశామన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎటుపోతుంది అసలు మన ఈ సమాజం? అసలు ఏం ఏం జరుగుతుందని అర్థమే కావట్లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఉండే ప్రెషర్ ఈ అమ్మాయికి ఉంది, భయపడింది, అంత బాగానే ఉంది, నా పరువు పోతుంది, పేరెంట్స్ పరువు పోతుంది అని ఆలోచించింది. పరువు పోతుంది అనుకున్నప్పుడు అసలు లివింగ్ రిలేషన్షిప్కి వెళ్ళడం తప్పు ఫస్ట్ థింగ్. మోర్ ఓవర్ వీళ్ళు వెళ్ళి చక్కగా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, అది భయం ఉంటుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ కానీ యాక్చువల్గా మనకి డిజిటల్ కంప్లైంట్ బాక్స్ లాంటిది ఏదైనా ఉండుంటే ఇప్పుడు ఎవరైనా అన్నీ ఓపెన్గా డిస్కస్ చేసుకోలేరు, పేరెంట్స్తో చేసుకోలేరు, ఇవి చేసింది తప్పు మళ్ళీ చెప్పాలంటే భయం, ఇవన్నీ జరుగుతుంటాయి. అసలు దీనికంటూ ఒక సొల్యూషన్ ఉండాలండి. అమ్మాయిలకి జరిగే ఈ అన్యాయాలకి సొల్యూషన్ ఉండాలి. ఆ అబ్బాయి ఎంత బ్లాక్మెయిల్ చేస్తుంటే ఈ అమ్మాయి భయపడిపోయి చంపేస్తుంటుందని. ఇప్పుడు ఎవరిది తప్పనలేము, ఆ అబ్బాయిది కరెక్ట్ అనలేము, ఈ అమ్మాయిది కరెక్ట్ అనలేము. ఓవరాల్గా 2 నిండు ప్రాణాలు పోయాయి. వీళ్ళకి తోడు ఇద్దరు హెల్ప్ చేసినందుకు ఆ పిల్లడు ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా జైలు పాలయ్యారు. ఇప్పుడు అసలు అంటే జనరేషనే ఇలా ఉందండి. అసలు ఎన్ని 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 చూస్తున్నాం. అసలు ఎప్పటికీ దీనికి ఒక సొల్యూషన్ అంటూ దొరుకుతుందండి. చిన్న లేదు పెద్ద లేదు, రేపులు జరుగుతున్నాయి, అన్నెసెసరీ ఇవి జరుగుతున్నాయి. అసలు చిన్న సంటి పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఈ రేపులు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతుండగా ఈ యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అబ్బాయికి ఉండాల్సిన ఆలోచనేనండి అది. అసలు అలాంటి బ్లాక్మెయిలింగ్ చేయడం అనేది అసలు మీరు ఆలోచించండి. ఇట్లాంటి దానికి ఏంటి సొల్యూషన్ కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్. అంటే చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది ఇది విన్నప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి.